ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, అక్కడ వచ్చి అన్ని అప్డేట్లు మీరు తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, ఏప్రిల్ మే నెలలో దర్శనానికి వచ్చేవాళ్ళు అలిపిరి నడక మార్గము, శ్రీవారి నడక మార్గము, ఉచిత సర్వదర్శనం టైమింగ్స్ మార్చారు, దయచేసి తెలుసుకోగలరు. అలిపిరి నడక మార్గంలో వెళ్ళేవాళ్ళు ఉదయము 5 గంటల నుంచి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు మిమ్మల్ని పంపిస్తారు. శ్రీవారి నడక మార్గం వారికి ఉదయం 5 నుంచి రాత్రి అనగా సాయంత్రం 6 గంటల వరకు మిమ్మల్ని పంపిస్తారు. ఈ రెండు నడక మార్గంలో కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు తల్లిదండ్రులతో కలిసి రావచ్చు. ఇక ఉచిత సర్వదర్శనం టోకెన్లు ప్రతిరోజు రాత్రి 8 గంటలకే తిరుపతిలోని 3 సెంటర్లలో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్, ఈ 3 చోట్ల కూడా రాత్రి 8 గంటలకు రేపటికి సంబంధించిన టోకెన్లన్నీ ఉచిత సర్వదర్శనం టోకెన్లు భక్తులకు ఇస్తున్నారు. ఇక నిన్న రోజు మీకు రాత్రి 8 గంటలకు ఈ రోజుకి సంబంధించి 7,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇచ్చారు. అవి కేవలము 2 గంటల్లోనే అనగా రాత్రి 10 గంటల కల్లా ఈ టోకెన్లు అన్నీ కూడా అయిపోయాయి. ఈ రోజుకి సంబంధించి శ్రీవారి నడక మార్గం టోకెన్లు 3,000 విడుదల చేశారు, అవి కూడా పూర్తిగా అయిపోయాయి. ఇక ఏప్రిల్ మేలో వచ్చేవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, అలిపిరి నడక మార్గంలో టోకెన్లు ఇవ్వట్లేదు. ఒకరోజు ముందుగా వచ్చి ఈ 3 సెంటర్లలో ఏదో ఒక చోట సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. గతంలో అయితే అలిపిరి నడక మార్గంలో టోకెన్లు ఇచ్చేవారు. ఇప్పుడు చిరుతపులి దాడుల వల్ల భక్తులకి సౌకర్యార్థము అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళకి ప్రత్యేకంగా టోకెన్లు ఇవ్వట్లేదు. ఈ భూదేవి కాంప్లెక్స్లోనైనా, విష్ణు నివాసంలోనైనా, శ్రీనివాసంలోనైనా మీరు తీసుకోవాలి. దయచేసి ఇది మీరు అందరూ తెలుసుకోవాలి. ఈ ఏప్రిల్ మేలో వచ్చే వాళ్ళందరూ తెలుసుకోవాలి. ఓకేనా? మన ఛానల్ వాట్సాప్లో మీరు జాయిన్ అయితే అన్ని అప్డేట్లు నేను పెట్టాను. అలాగే మరికొన్ని రోజుల్లో టీటీడీ నుంచి ముఖ్యమైన సమాచారం మీకు రాబోతుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 30 వరకు కూడా వేసవి సెలవుల కారణంగా సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ మీ అందరికీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసే అవకాశం అయితే ఉన్నట్లు మనకు అందుతున్న సమాచారము. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే మీ అందరికీ కూడా నేను అప్డేట్ ఇస్తాను. అలాగే రెండో పాయింట్, జూలై నుంచి ఆఫ్లైన్ విధానం ద్వారా వయోవృద్ధులు, వికలాంగులందరికీ కూడా ఉచిత దర్శనం అనేది గతంలో లాగా ఆఫ్లైన్ విధానం ద్వారా వచ్చే అవకాశం అయితే అమల్లో వచ్చే అవకాశం ఉందని అప్డేట్ కోసం మనందరం కూడా వెయిట్ చేయడం. కాస్త ఓపిక పడితే మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇక రోజువారీ లాగానే నిన్నటి రోజు 72,721 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 25,545 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 4 కోట్లు స్వామివారి హుండీ ఆదాయం. ఓకేనా అండి? సో ఇవన్నీ కూడా మనకు అందుతున్నటువంటి సమాచారము. ఈ ఏప్రిల్ మేలో రూములు దొరకని వాళ్ళు తిరుమల కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 నుంచి 7-8 గంటల వరకు ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకుంటే 1,500 మందికి రూములు వస్తాయి. ఈరోజు ఉదయం 7 గంటల సమయానికి చూడండి, 50-100 రూపాయల రూములు దాదాపు 1,400 విడుదల చేశారు. ఓకేనా? 1,000 రూపాయల రూములు కూడా విడుదల ఇవాళ చేయకపోయినా మామూలుగా అయితే చేస్తూ ఉంటారండి. రోజుకు ఒక 100-200 1,000 రూపాయల రూములు కూడా విడుదల చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇక ఈ ఏప్రిల్ మేలో జూన్ వరకు కూడా ఎటువంటి దర్శన టికెట్లు మీకు లేవు. డైరెక్ట్గా తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు అన్నా తీసుకోండి, లేదా డైరెక్ట్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి మీరు ఉచిత దర్శనమైన ఆ టికెట్ లేకుండా చేసుకోవచ్చు. అలాగే మే జూన్ వాళ్ళకైతే మటుకు హోమం టికెట్లు ఆన్లైన్లో ఇంకా విడుదల అవ్వలేదు. జూన్ వరకు అన్ని రకాల ఆన్లైన్ దర్శన టికెట్లు అయిపోయినాయి, రూములు అయిపోయాయి. జూలై టికెట్లు మాత్రమే మీకు ఈ నెల ఏప్రిల్లో విడుదలవుతాయి. ఈ రాబోయే 3 నెలల్లో టికెట్ లేనివారు, ఒకవేళ టికెట్ ఉన్నా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ధన్యవాదాలు.